రాకాలోకంకి స్వాగతం. వయనాడ్ ఈ పేరు ఇప్పుడు భారత రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి హై ప్రొఫైల్ నియోజకవర్గాల్లో వయనాడ్ ఒకటి. కేరళలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశపు కొసలో ఉన్నటువంటి ఈ వయనాడ్ నియోజకవర్గము పతాక శీర్షికలోకి రావడానికి కారణము రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ అమేఠీ నుంచి పారిపోయినప్పుడు అమేఠీలో గెలుపు అసాధ్యమని ముందస్తుగానే గుర్తించి ఆయన ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నటువంటి నియోజకవర్గం పేరు వయనాడ్. వయనాడులో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎందుకంటే వయనాడులో దాదాపు 62% ముస్లిం ఓట్స్ ఉన్నాయి. ఈ ముస్లిం ఓట్లన్నీ కూడాను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనేటటువంటి పార్టీ గుప్పెట్లో ఉన్నాయి. ఆ పార్టీ రాహుల్ గాంధీ యొక్క విజయాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుంది. కాబట్టి ఆయన చాలా సునాయాసంగా అక్కడి నుంచి గెలిచారు. సో ఈసారి కూడా ఆయన వయనాడ్ నుంచి పోటీ చేయవచ్చును. కొద్దిగా ఎదురుగాలి వీస్తున్నప్పటికీ కూడాను మతపరమైనటువంటి రాజకీయాలు, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆయనను గట్టెక్కించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వయనాడ్ ఇంకొక కారణం చేత కూడాను పతాక శీర్షికలోకి వస్తోంది. నెమ్మదిగా వయనాడ్ విషయంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కంగారు పడుతున్నాయి. ఎందుకంటే వయనాడ్ చాలా కొండ ప్రాంతం ఉంటుంది, అటవీ ప్రాంతం కూడా ఉంటుంది, దట్టమైనటువంటి కొండలు లోయలు ఉంటాయి. ఈ ప్రాంతంలో లోపల చాలా సుదూర ప్రాంతాలలో ఉండి రోడ్డు రవాణా ఇటువంటి రాకపోకలు లేనటువంటి ప్రాంతాలలో గ్రామాలను ఐఎస్ఐఎస్ గ్రామాలుగా ప్రకటిస్తున్నారు. ఐఎస్ఐఎస్ గ్రామాలుగా ప్రకటించేది పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు రావు, పెద్ద ఎత్తున ప్రకటనలు ఉండవు, ఎటువంటి స్టేట్మెంట్లు ఉండవు. నెమ్మదిగా అక్కడ భూముల్ని కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువ ధర ఇచ్చి అక్కడ భూముల్ని కొనుగోలు చేసి అక్కడ ఉన్నటువంటి ముస్లిమేతర ప్రజల్ని ఆ ఊరి నుంచి బయటకు పంపించేస్తున్నారు. నెమ్మదిగా ఆ ఊరి మధ్యలో ఒక మద్రసాను, మసీదుని నిర్మాణం చేస్తున్నారు. పూర్తిగా ఆ గ్రామాన్ని ఐసిస్ గ్రామంగా ప్రకటిస్తున్నారు. ఇది కేవలం అంతర్గత ప్రచారం మాత్రమే, బయటకు ఎలాంటి ప్రచారం ఉండదు. ఐసిస్ కాలనీస్, ఐసిస్ విలేజెస్ ఏర్పాటవుతున్నాయి. వీటిలో ఏదైతే ఐసిస్ చెబుతుందో దాని ఐసిస్ వెర్షన్ ఆఫ్ షరియా, దాని ప్రకారం ప్రజలు జీవనాన్ని గడుపుతూ ఉంటారు. దాని ప్రకారమే వాళ్ళ యొక్క వివాదాలని పరిష్కరించుకుంటూ ఉంటారు. దాని ప్రకారమే, షరియా ప్రకారమే అక్కడ నడుస్తూ ఉంటుంది. పూర్తిగా కూడాను ఇవి ఐఎస్ఐఎస్ కాలనీస్, ఐసిస్ కాలనీస్గా పేరు పొందాయి. ఇటువంటి కాలనీస్ 10ల సంఖ్యలో వయనాడ్లో ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు, ఐబీ వర్గాలు ఇప్పుడు వెల్లడించాయి. ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా ఇచ్చాయి. అంటే రాహుల్ గాంధీ నియోజకవర్గంగా పేరు పొందినటువంటి వయనాడులో ఐసిస్ కాలనీలు ఏర్పాటవుతున్నాయి. ఈ కాలనీస్లో బయట వారు ఊళ్ళోకి రావడానికి వీల్లేదు. అమ్మకానికి దుకాణదారులు కూడాను ఎవరన్నా వచ్చి కూరగాయలు, బీరకాయలు అమ్ముతాను, సైకిల్ మీద సామాన్ తీసుకొస్తానంటే చెల్లదు. ఆ ఊరికి ఒక అమీర్ ఉంటాడు. ఆ అమీర్ చెప్పిన మాటే శాసనము, ఆయన ఆదేశం ప్రకారమే ఊరు నడుస్తుంది. దాని పూర్తి నియమ నిబంధనలన్నీ కూడాను సిరియాలోనో ఆఫ్ఘనిస్తాన్లో ఏ నియమాలైతే పాటిస్తున్నారో వాటినే పాటించాలి అంటున్నారు. ఇటువంటి ఐసిస్ కాలనీల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఎందుకంటే కేరళలోని ఉత్తర భాగము, ముఖ్యంగా కాసర్గోడ్, మంజరి, పొన్నని ఈ ప్రాంతము, మల్లప్పురం ఈ ప్రాంతము, దాంతోపాటు వయనాడ్, ఇవన్నీ కూడాను ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ చాలా బలంగా ఉన్నటువంటి ప్రాంతం. దానికి వచ్చే ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లన్నీ కూడాను ఈ ప్రాంతం నుంచే వస్తాయి. దీనితో పాటు పిఎఫ్ఐ కార్యకలాపాలు కూడాను చాలా ఉధృతంగా నడిచే, ఇప్పటికీ కూడాను రకరకాల రూపాల్లో కొనసాగుతున్నది ఈ ప్రాంతంలోనే. దేశంలో అత్యధిక సంఖ్యాకులు ఐసిస్లో చేరింది కేరళ రాష్ట్రంలోని ఈ ఉత్తర భాగాల నుంచే, అందులో వయనాడులో నుంచి కూడా ఉన్నారు. కాబట్టి ఈ వయనాడులో ఈ రకంగా ఈ ఐసిస్ కాలనీస్ ఏవైతే ఏర్పడుతున్నాయో, ఐసిస్ విలేజెస్ ఏర్పడుతున్నాయో, ఇటువంటివి ఉత్తర కేరళలోని ముస్లిం జనాభా ఉన్నటువంటి ప్రాంతాలన్నిట కూడా ఉండవచ్చునని ఐబీ ఇప్పుడు అనుమానిస్తోంది. ఆ రకంగా ఇప్పుడు అధ్యయనం చేపట్టింది. అసలు ఎన్ని గ్రామాల్లో షరియత్ చట్టాలు అమలవుతున్నాయి, ఎన్ని గ్రామాలలో మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ఇరాక్తోటో ఆఫ్ఘనిస్తాన్తో అనుసంధానమై ఉంటున్నటువంటి గ్రామాలు ఉన్నాయన్నది ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ గ్రామాల కార్యకలాపాలు నడవడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చూస్తే ఆశ్చర్యకరంగా
మలేషియా నుంచి వస్తున్నాయి. మలేషియాలోనే జకీర్ నాయక్ భారతదేశం నుంచి పారిపోయి వెళ్ళి ఆశ్రయం తీసుకుంటున్నాడు. కాబట్టి మలేషియా తూర్పున ఉన్నటువంటి ఒక వహాబీ ఇస్లాంకి కరడుగట్టినటువంటి ఉగ్రవాద ప్రచారానికి కేంద్రంగా మారుతోంది. ఈ డబ్బంతా కూడాను ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి క్వారీస్లో, గనుల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. తద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకుని ఈ ఐసిస్ కాలనీస్, ఐసిస్ విలేజెస్ ఏర్పాటు అవుతున్నాయి. ఇటీవలి కాలంలోనే ఈ పొన్నని మంజరి ప్రాంతం ఏదైతే ఉందో, మంజరి కూడా ఉత్తర కేరళకు సంబంధించిన ప్రాంతం. మంజరిలో గ్రీన్ వ్యాలీ అనే చోట పిఎఫ్ఐకి సంబంధించిన ఆయుధాల ట్రైనింగ్ సెంటర్ పట్టుబడింది. దానికి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వ్యక్తికి ఐసిస్తో సంబంధాలు ఉన్నాయని తేలింది. కేరళకు సంబంధించినటువంటి అనేక మంది మతం మారినటువంటి వ్యక్తులు, లేకపోతే ఇస్లాం చెందినటువంటి వాళ్ళు, మేము ఇండియాలో ఉండము, ఇండియా దారుల్ హరబ్ అంటే ఇది మాకు శత్రు దేశం అని చెప్పి వాళ్ళు మేము ఐసిస్కి వెళ్ళిపోతామని బయలుదేరి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లోని నాంగన్హార్ అనేటటువంటి రాష్ట్రంలో ఐసిస్ కాలనీలో ఉండడం మొదలుపెట్టారు. ఇప్పుడు తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐసిస్ వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టారు. అలా జైల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళలో ఒక మహిళ కథ చాలా ఫేమస్ అయింది. ఆ మహిళ పేరు నిమిషా సంపత్. నిమిషా సంపత్ని యాహ్యా అనేటటువంటి పిఎఫ్ఐ కార్యకర్త మతం మార్చాడు. మతం మార్చి లవ్ జిహాద్లో భాగంగా వివాహం చేసుకుని ఆమె పేరు ఫాతిమాగా మార్చాడు. ఈ యాహ్యా అదేవిధంగా ఫాతిమా మరొక 60-70 మంది దంపతులతోటి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి అక్కడ ఐసిస్ కాలనీలో నివసిస్తున్నారు. మేము ఇండియాకి తిరిగి రాము, ఎందుకంటే ఇది దారుల్ హరబ్, మేము దారుల్ ఇస్లాం అంటే ఇస్లాంకి ఫ్రెండ్లీ కంట్రీలో మాత్రమే, ల్యాండ్ ఆఫ్ ఇస్లాంలో ఉంటాం తప్పితే మేము ఎనిమీ కంట్రీ అయినటువంటి ఇండియాలో ఉండమని చెప్పి అంటున్నారు. ఇప్పుడు నిమిషా ఫాతిమా జైల్లో ఉంది. ఫాతిమా అనే పేరుతో ఉన్నటువంటి నిమిషా సంపత్ అని గతంలో ఉన్నటువంటి ఆవిడ జైల్లో ఉంది. ఏదో రకంగా ఇండియాకి రావడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ జైళ్ళు ఎలా ఉంటాయి, తాలిబాన్ శిక్షలు ఎలా ఉంటాయో ఆమెకి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఈ రకమైనటువంటి ఐసిస్ విలేజెస్ దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉండవచ్చునన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ముంబైలో కొంకణ తీర ప్రాంతంలో, ముంబై పట్టణానికి ఒక 70-80 కిలోమీటర్ల దూరంలో పాడ్ఘా అనేటటువంటి ఒక గ్రామం ఉంది. ఈ పాడ్ఘా అనే గ్రామము తన గ్రామం పేరుని మార్చుకుంది, అల్ షామ్ అని మార్చుకుంది. షామ్ అంటే సిరియా అని ఉర్దూ భాషలో అర్థము. ఈ అల్ షామ్ అంటే ఈ ఊరి పేరుని పాడ్ఘాని కాస్త వాళ్ళు అల్ షామ్ అని మార్చేసుకున్నారు. ఇది ఐసిస్ విలేజ్గా ప్రకటించుకున్నారు. ఆ ఊళ్ళో ఉండేటటువంటి ముస్లిం జనాభా మొత్తానికి, నాన్ ముస్లిమ్స్ ఆ ఊళ్ళో లేరు, ముస్లిం జనాభా అందరికి కూడాను బయత్ అని ప్రతిజ్ఞను కూడా, ఐసిస్ ప్రతిజ్ఞను కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ఐఏ ఆ ఊరి మీద దాడి చేసింది, చాలామందిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అక్కడ దర్యాప్తు జరుగుతోంది. ఇటువంటి మనకు తెలియకుండా ఉన్నటువంటి ఐసిస్ విలేజెస్ ఈ దేశంలో ఎన్నున్నాయి అన్నది వెలికి తీసే పని జరుగుతుంది. మన ఇంటెలిజెన్స్ వర్గాలు పనిచేస్తున్నాయి. కానీ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఈ దేశంలోని విపక్షానికి చెందిన కీలక నాయకుడు, ప్రధానమంత్రి కావాలని కలలుగంటున్న నాయకుడు ప్రాతినిధ్యం వహించే వయనాడులో ఇటువంటి ఐసిస్ గ్రామాలు కోకొల్లలుగా ఉండడం, ఇది చాలా విషాదకరమైనటువంటి, చాలా విభ్రాంతికరమైనటువంటి, కొంత భయోత్పాతాలు కలిగించేటటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.